స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని పార్టీలు బీసీలకి 42% టికెట్లు కేటాయించాలి. మహబూబ్ నగర్ మేయర్ సీటును బీసీ మహిళకు రిజర్వ్ చేయాలి. పరస్పర సహకారంతో బీసీలు అభివృద్ధి సాధించాలి. జాతీయ అఖిల భారత బీసీ సంఘటన సమితి జాతీయ అధ్యక్షులు మెట్టుకాడి శ్రీనివాసులు బీసీలకి రాజాధికారం సమగ్రాభివృద్ధి అనే అంశంపై నేడు తెలంగాణ బీసీ మహాసభ ఆధ్వర్యంలో స్థానిక స్వర్ణకార భవన్ మోనప్పగుట్టలో బీసీ ప్రముఖుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమావేశానికి కుమ్మరి రామచంద్రయ్య అధ్యక్షత వహించగా 21 బీసీ కుల సంఘాల అధ్యక్ష కార్యదర్శులు ప్రతినిధులు హాజరైనారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మెట్టుకాడి శ్రీనివాసులు మాట్లాడుతూ బీసీ కుల సంఘాలు పరస్పర సహకారంతో మన ఓటు మనకే అను నినాదంతో ఓట్లు చీల్చకుండా బీసీలకే వేసుకోవాలని కోరారు. రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% సీట్లు కేటాయించాలన్నారు. మహబూబ్ నగర్ మేయర్ సీట్లు బీసీ మహిళకు రిజర్వ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే విశ్వకర్మ రాజు యువశక్తి ముద్ర వంటి సంక్షేమ పథకాలను అందిపుచ్చుకోవాలని బీసీ కుల సంఘాలకు పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు ఇచ్చే సబ్సిడీ రుణాలలో బ్యాంకు లోను ముడిపెట్టి సివిల్ రేటు అనే మిల్కా పెట్టకుండా ఎలాంటి గ్యారంటీ లేకుండా రుణాలు ఇచ్చి బీసీల సాధికారతకు జీవనోపాధి దోహదపడాలని కోరారు. ఇప్పటికీ జిల్లాలో సంపన్న వర్గాలు అధికారంలో ఉండి బీసీలను విడదీసి పాలిస్తున్నారని, ఇది కుహాన రాజకీయ ప్రవృత్తి మండిపడ్డారు. బీసీలు అంకిత భావంతో సమకాలీన రాజకీయాలను గమనిస్తూ మన ఓటు మనకు ఎన్ని నినాదంతో అనే నినాదంతో పోటీ చేయకుండా బీసీలకే వేసి రాజ్యాధికారం పొందాలని కోరారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల గెలుపే జనరల్ ఎలక్షన్ లో చట్టసభల్లో బీసీల రాజ్యాధికారానికి పునాది అవుతుందని తెలిపారు. ఒక బీసీ సంఘం ఇంకో బీసీ సంఘాన్ని సోషల్ మీడియా ద్వారా విమర్శించడం లేదా ఇతర కామెంట్ చేయడం వల్ల మన వేలుతో మనకన్నే పొడుచుకున్నట్లు అవుతుందని, సంపన్న వర్గాలకు ఇది ఆటపాట అవుతుందని తెలిపారు. సంయమనం పాటించడాలని హితవు పలికారు. కార్యక్రమంలో ఆచార్య జయశంకర్, విశ్వకర్మ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కన్నమూరి బ్రహ్మయ్యాచారి, ప్రధాన కార్యదర్శి ప్రదీప్, రాష్ట్ర కార్యదర్శి చంచల రవికుమార్, కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణాజీ, రామ్ శ్రీనివాస్, సీనియర్ కౌన్సిలర్ అచ్చుగట్ల అంజయ్య, ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు మెట్టుకాడి ప్రభాకర్, లక్ష్మీనారాయణ యాదవ్, రజక సంఘం అధ్యక్షుడు పురుషోత్తం, పద్మశాలి అధ్యక్షులు సారంగి లక్ష్మీకాంత్, భవసార సంఘం అధ్యక్షులు బాండేకర్ విశ్వనాథ్, వీరశైవ సంఘం అధ్యక్షులు సిద్ధి రామప్ప, మహేంద్ర సంఘం అధ్యక్షులు రాములు, నాయి బ్రాహ్మణ అధ్యక్షులు సత్యం, గౌడ సంఘం నాయకులు హరిప్రకాష్ గౌడ్, సుబ్రహ్మణ్యం రాజసింహుడు మరియు బోయ నరసింహ, కన్నమూరి మంజుల, ఉమామాధవి, రమాదేవి, పుష్ప, రాధా తదితరులు పాల్గొన్నారు. జేబీసీ ఈరోజు తెలంగాణ బీసీ మహాసభ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెద్దలు రామచంద్రయ్య గారి జిల్లా అధ్యక్షుని అధ్యక్షతన బీసీ ప్రముఖుల వివిధ కుల సంఘాల ప్రజా సంఘాల నాయకుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈరోజు ప్రధాన అంశము బీసీల సాధికారత, రాజ్యాధికారము, సమన్యాయం. ఈ అంశంలో వివిధ కుల సంఘ నాయకులు, రాజకీయ నాయకులు, ఉద్యోగ సంఘ నాయకులు, కార్మిక సంఘ నాయకులు ఇచ్చిన సూచనల మేరకు సమీప కాలంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని బీసీ కుల సంఘాలు తమ వంతు భాగస్వామ్యాన్ని ఇస్తూ ఎక్కువ శాతం బీసీలకు ఎన్నికలలో పోటీ చేసే అవకాశాలు కల్పించుకొని సంఘటితంగా ఓట్ బ్యాంకును షేర్ చేసుకొని మహబూబ్ నగర్ కొత్తగా ఏర్పడే కార్పొరేషన్ మేయర్ పదవి అయితేనేమి, కార్పొరేటర్ పదవులు అయితేనేమి, ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ వరకు కూడా తెలంగాణ బీసీ మహాసభ అన్ని కుల సంఘాల నాయకులు కలిసి ఏ పార్టీ నుంచి టికెట్ వచ్చినా ఆ పార్టీ బీసీ అభ్యర్థికి అందరం కలిసి కాంట్రిబ్యూటరీగా ఓట్ షేరింగ్ చేసి ఎక్కువ సంఖ్యలో రాజ్యాధికారం పొందాలన్నది ఈరోజు తీర్మానం. రెండవది, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలను ఇప్పుడు ప్రవేశపెడుతున్న తరుణంలో వాటి లోపల ఉన్న వాస్తవికత ఎంతవరకు అని గమనించి పొరపాట్లు ఏమన్నా ఉంటే వెంటనే వాళ్ళని ప్రశ్నించాలి. ఉదాహరణకు పిఎంఏ జీవా కానీ, రాజీవ్ యువశక్తి కానీ, రకరకాల లోన్స్ ఏవైతే
ఎన్నికల సందర్భంగా ఓట్లను రాబట్టుకోవడానికి ప్రవేశపెడుతున్నారో దాంట్లో ఒక కీలకమైన మెలిక ఉంది. బ్యాంకు లింక్ ఉన్న ఏ రుణమైనా సరే సబ్సిడీ ఎంత ఉన్నా సరే 80,000 సబ్సిడీ ఉంటుంది, 20,000 బ్యాంకు రుణం ఉంటుంది. కానీ సివిల్ రేట్ లేకుంటే ఆ లోన్ రాదు. నీవు ఇచ్చే 20,000కు 80,000 ప్రభుత్వం ఇస్తున్నది, ఎందుకు ముడిపెడతారు? కాబట్టి మొన్న జరిగిన విశ్వకర్మ PMAGY యొక్క పథకాల అవగాహన సదస్సులో గౌరవ ఎంపీ గారు కూడా లీడ్ బ్యాంక్ మేనేజర్ను, రీజనల్ మేనేజర్స్ను కోరారు ఈ యొక్క లింకును తీసేయమని. ఇప్పుడు కూడా మీ వేదిక ద్వారా కోరేది ఏంటంటే మీరు ఇచ్చే సబ్సిడీ మీరు ఇవ్వండి, ఆ 20,000 వాళ్ళు పెట్టుబడి ప్రైవేట్ బ్యాంక్తోనే తెచ్చుకుంటారు, కానీ వాళ్ళు బాగుపడతారు. ఆ మెలిక పెట్టే వరకు ఏమవుతుందంటే బయటికేమో ప్రకటిస్తారు, ఓట్లు వస్తాయి, కానీ బ్యాంక్ పోయే వరకల్లా 40,000 లోన్లకు 160,000 సబ్సిడీ కోల్పోతున్నారు. ఇదొకటి. కాబట్టి ఇది రెండవది ఏంటంటే బహుళ ప్రచారం జరగాలి. కుల సంఘ నాయకులు కూడా ఈ పథకాలన్నింటినీ అందిపుచ్చుకుంటేనే సాధికారత వస్తుంది. విద్యాపరంగా కూడా అన్ని అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం. ఏ యొక్క పరీక్షలప్పుడు ఆ యొక్క అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం. దానికి మాకు తోడుగా ఆచార్య జయశంకర్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మంగారు కూడా వచ్చారు. మొత్తం రాష్ట్రమంతటా కూడా విద్యలను కూడా ప్రోత్సహించమని దానికి సారు తగు ఏర్పాటు చేద్దామంటున్నారు. ఇకపోతే రాజ్యాధికారం వైపుకి వస్తే మళ్ళొకసారి దీన్ని 42% ఏదైతే మీరు తెలంగాణలో అసెంబ్లీ మండలి కానీ శాసనసభలు కానీ మీరు తీర్మానం చేసి పార్లమెంటుకు పంపారు. దీంట్లో ఒకటి ఏంటంటే చదువుకున్న అందరూ తెలుసు, దానికి చట్టభద్రత లేదు. మీరు గవర్నర్తోన సంతకం పెట్టించి అఫీషియల్ ముసాయిదాని పంపకముందుగానే అందరినీ మభ్యపెట్టి ముఖ్యమంత్రే వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేసిండు. నేను ఒక మాట అడుగుతున్నా, దాన్ని మేము స్వాగతిస్తున్నాం, దాని కృతజ్ఞతలు తెలిపినాం. కానీ బిల్లును ఆమోదించేటప్పుడేమో అఖిలపక్షం యొక్క మద్దతు తీసుకొని అందరూ ఓట్లు తీసుకొని ధర్నాకు నీవు ఒక్కడం పోవడంలో ఆంతర్యం ఏందనేది ఒకసారి మనం గమనించాలి. పోయినవు అంతకుముందే నువ్వు మోదీ గారిని కానీ సంబంధిత శాఖ మంత్రిని కానీ మీరు సంప్రదించినరా? వాళ్ళు మీరు దీన్ని కొట్టిపడేసినరా? ఏం లేకుండా మీరు పోయి అవతల పోయి ధర్నా చేసి వచ్చి మాది అయిపోయిందంటే ఇప్పుడు ఆ బిల్లు పాస్ అయిందా? అంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో మీరు ఏమంటారంటే 42% మేము ఇచ్చినాం, కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. అసలు మీరు అడగనేలేదు కదా. ప్రాపర్ ఛానల్ లోపల మీరు దానికి అడగండి, అఖిలపక్షం తీసుకెళ్ళండి. తీసుకెళ్ళినాక వాళ్ళు అక్కడ అఖిలపక్షం వెళ్ళి ప్రధానమంత్రితో ఖాళీ అయ్యేస్తే మీరు మళ్ళీ అప్పుడు ఏం చేయండి, ధర్నా చేయండి. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనం మెడలు వంచి మనం అడగనిక ప్రజా సంఘాలను కూడా తయారవుతాం. దీన్ని ఎన్నికల డ్రామాగా గుర్తించకుండా తెలంగాణ బీసీ మహాసభ కోరేది ఏంటంటే మీకు ఆ బిల్లు చట్టభద్రత పొంది పార్లమెంట్లో ఆమోదం పొందే వరకు మీరు మీ చిత్తశుద్ధిని ప్రదర్శించాలనుకుంటే మీరు బీఫామ్లు ఇచ్చేటప్పుడు 42% ఇవ్వండి. అన్ని పార్టీలు 42% ఇవ్వండి. అక్కడ ఏమైతే ఆ యొక్క బిల్లును అమలు చేసేటట్లే మేము పరిగణిస్తాం. అన్ని పార్టీలు, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఎవరైనా సరే మీరు ఇవ్వండి. ఇస్తే మీ చిత్తశుద్ధి అయిపోతుంది. మిమ్మల్ని ఎవరు పట్టుకున్నారు? మిమ్మల్ని ఓసీల సీట్లు ఉన్నాయి, బీసీలకు ఇవ్వండి. కాబట్టి ఇవన్నీ ఏంటంటే మనము ఎప్పుడే కానీ తొందరపడి అనాలోచితంగా పోయే అవసరం లేదు బీసీ మహాసభ. కాబట్టి అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఇకపోతే కుల సంఘాలు కూడా ఈరోజు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఏదైనా కుల సంఘాలకు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా అంతర్గతంగా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ లాక్కొచ్చి అందరం కూర్చొని మాట్లాడుకొని ఏదైనా తప్పులు ఉంటే బయటికి వెళ్ళి మన యొక్క సమస్యలు పరిష్కరించుకోవాలి. కానీ సోషల్ మీడియాను వేదిక చేసుకొని ఎట్లంటే అట్లా ఒక కులం ఇంకో కులాన్ని, ఒక కులంలో ఒక సంఘం 2 సంఘాలు ఉంటే రెండవ సంఘాన్ని, ఒక బీసీ సంఘాన్ని ఇంకో బీసీ సంఘాన్ని విమర్శించకూడదు అనేది ఈరోజు తీర్మానం. ఆ తర్వాత కూడా కుల సంఘాలందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మండల స్థాయి వరకు క్షేత్రస్థాయి వరకు ఈ యొక్క యాక్టివిటీని తీసుకెళ్ళి ముఖ్యంగా చాలామంది మేధావులు ఇక్కడ ఉపాధ్యాయులు అయితేనేమి, బ్యాంకర్స్ అయితేనేమి, ప్రజా సంఘాలు అయితేనేమి కానీ విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేయాలి. వారి భవిష్యత్తు కోసమే మనం ప్రభుత్వం కోసం ప్రభుత్వాలతో మనం తలబడుతున్నామనేది వారికి చేర్చాలి. వాళ్ళే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళ కోసమే మనం పోరాడుతున్నాం కాబట్టి వాళ్ళని ఎక్కువ భాగస్వామ్యం చేయాలన్నారు. దాన్ని కూడా ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. తర్వాత కార్మిక విభాగంలో కూడా రాష్ట్ర శాఖ ఉంది. ఇప్పుడే వచ్చాడు మనకు కృష్ణాజీ. వారు జరిగే ఏ సమస్యలైనా కూడా కార్మిక విభాగం చేపడుతుంది.
రాష్ట్రానికి మహిళా సంఘం కూడా ఉంది. మహిళా సంఘాన్ని కూడా యాదవ్ రాజ్యలక్ష్మి యాదవ్ గారు ఉన్నారు. అట్లే సీనియర్ సిటిజన్ సంఘం ఉంది. నారాయణ రిటైర్డ్ టీచర్ ఉన్నారు. అదే రకంగా ప్రతి విభాగానికి ఉద్యోగ సంఘానికి కూడా రాష్ట్రంలో రామ్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇక్కడ తమ్మలి కులానికి చెందిన హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన రమేష్ అసిస్టెంట్ డాక్టర్ ఆయన ఉన్నాడు. అంటే ప్రతి విభాగంలో మనం ఉందాము, ఇంకా సలహాలు తీసుకుందాము. చాలా మనం ముందుకెళ్ళి సాధికారత పొందడంలో పరస్పర సహకారం. ఈ కులాల్లో ఉన్న అధికారులు అన్ని ఆఫీసులో పనిచేస్తుంటారు. వాళ్ళు సూచనలు సలహాలు ఇవ్వాలి. విశ్రాంత ఉద్యోగులు కూడా సూచనలు సలహాలు ఇస్తే ప్రాథమికంగా మనకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిపుచ్చుకునికే మనకు ఒక సులభమైన మార్గం ఏర్పడుతుంది. కాబట్టి మనం ఎక్కువ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా మనము లబ్ధి పొందవచ్చు. దీనికోసం మనం రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా మనను కాలయాపన చేస్తారు. కాబట్టి మనము ఈ యొక్క అభివృద్ధికి దూరం అవుతాము. ఈరోజు ఈ తీర్మానాలన్నింటి కూడా క్రోడీకరించుకొని త్వరలోనే ఒక కోర్ కమిటీ ద్వారా పల్లె పల్లెకు తిరుగుతాం, వార్డుకు తిరిగి ఈ జిల్లా మహబూబ్నగర్ జిల్లాను అంటే దీంతో పాటు ఇది నాంది పలుకుతున్నది. ఎలక్షన్లు వచ్చే లోపల అన్ని జిల్లాలు కూడా ఈ యొక్క కార్యాచరణ ముందుకు తీసుకుపోతాము. పాత్రికేయులు కూడా చాలా అమూల్యమైన సూచనలు ఇచ్చిండ్రు. ఈరోజు ఇక్కడ విచ్చేసిన పాత్రికేయులకు, కుల సంఘాలకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ప్రభుత్వము అన్ని పార్టీలు కూడా ఖచ్చితంగా సులభతరమైన లోన్లను ఇవ్వాలి, సులభతరమైన ప్రణాళికలు ముందు పెట్టాలి. తర్వాత సీట్లను కూడా దామాష పద్ధతిన 42% అమలు చేయాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతున్నాను. నా పేరు మెట్టుకాడి శ్రీనివాస్, తెలంగాణ బీబీసీ మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు. జై బీసీ, జై పులే, జై హింద్. సమాజంలో జనాభాలో సగభాగమైన మహిళలకు తప్పనిసరి తొలి మేయర్ పదవిని రిజర్వేషన్ కింద బీసీలకే కేటాయించాలని తెలంగాణ బీసీ మహాసభ తరపున మేము ఇక్కడ పత్రికాముఖంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. దాంట్లో ఒకటి ఏముందంటే ఒక మహిళ ఒక బెస్ట్ అకౌంటెంట్, ఒక బెస్ట్ ప్రోగ్రామర్ మహిళలకు ఎక్కడైతే ఇస్తారో అక్కడ మంచి అకౌంటబిలిటీ ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది, ముఖ్యంగా నిజాయితీ ఉంటుంది, అవినీతి ఉండదు. కాబట్టి అది కూడా ఏమో మహిళలకు ఇచ్చినాం కదా అని చెప్పి మీరు మళ్ళీ మీదికి తిప్పుకుంటే కాదు, మహిళలకు ఇస్తూ మళ్ళీ బీసీలకు ఇవ్వాలనేది బీసీ మహాసభ నుంచి మేము ఈరోజు తీర్మానం చేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. జై బీసీ.